హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాయం సంధ్య వేళ శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ. అమ్మవారికి 4-5 రకాల పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను. సాయం సంధ్య వేళ చక్కగా శ్రీ లలితాదేవిని పద్మం మీద బియ్యం పోసి దాని మీద ముత్యాలు వేసి ముత్యాలతో అలంకరణ చేసి లలితాదేవికి ఆకుపచ్చ చిట్టి గాజులు మాల వేసి గంధం బొట్టు పెట్టి అమ్మవారికి చక్కగా నేను అలంకరణ చేశానండి. ఈ శ్రావణ శుక్రవారం 4వ వారం లాస్ట్ వారం అమ్మవారి పూజ అనేది చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను. ఈరోజు కామాక్షి దీపం కూడా అమ్మవారికి పెట్టుకున్నాను అనమాట. అంతేకాదండి, ఐశ్వర్య కుబేర కొంచెం ఇంటిలో ఉంటే చాలా చాలా మంచిదండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఈరోజు ఆకు దీపాలు పెట్టుకున్నాను, చక్కగా రావి ఆకు దీపాలు పెట్టుకున్నాను. అమ్మవారికి చామంతులతో అమ్మవారికి పూజ చేసుకొని పాలు బెల్లంతో నైవేద్యం పెట్టానండి. చక్కగా సింపుల్గా ఈ శ్రావణ శుక్రవారం మణిదీప వర్ణన అనేది చదువుకొని శ్రీ లలితాదేవికి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. చూసారండి, ఈ పద్మం వచ్చేసి ఆర్కే తెలుగు ధనలాక్స్ దగ్గర నేను తీసుకున్నాను. కమలం పువ్వు ఎంత అందంగా ఉందో చూడండి. అమ్మవారిని ఆసనం పీట వేసి అమ్మవారిని ఆసనం చేశాను అనమాట. చాలా సింపుల్గా అమ్మవారి పూజ అయితే నేను చేసుకున్నాను. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రంతో అలంకరణ చేశానండి. లక్ష్మీదేవికి కనకాంబరాలు చామంతులతో అలంకరణ. ఐశ్వర్య దీపం, ఐశ్వర్య కుంచంలో మనం 108 కాయిన్స్ పెట్టి చక్కగా పువ్వు పెట్టి అలంకరణ గంధము కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాను. అమ్మవారి దగ్గర ముత్యాలు పసుపు కుంకుమ పెట్టాను. చిట్టి గాజులు 3 రకాల చిట్టి గాజులు పెట్టి సింపుల్గా ఈరోజు చామంతులు, అంతేకాదండి అమ్మవారికి గులాబీలు విరజాజులు కమలం పువ్వులతో ఈ సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకొని అమ్మవారికి మణిదీప వర్ణన అనేది చదువుకున్నానమాట. ప్రతి శుక్రవారం అమ్మవారికి మణిదీప వర్ణన అనేది చదువుకుంటారండి. వీలును బట్టి 3 సార్లు లేకపోతే 9 సార్లు చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట. నేను ఈరోజు కామాక్షి దీపం, ఎండి ప్రమిదలు, అంతేకాదండి ఈరోజు ఆకు దీపాలు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇత్తడివి సింపుల్గా 3 రకాల దీపాలతో అమ్మవారికి దీపారాధన. చిట్టి గాజులు, మంగళకరమైన 3 రకాల వస్తువులు, పసుపు కుంకుమ ముత్యాలు చిట్టి గాజులు. ఐశ్వర్య కుంచాలు, అమ్మవారికి లక్ష్మీ కుంచం ఐశ్వర్య కుంచం ఇవి పెట్టుకుంటాం కదండి. ఐశ్వర్య కుంచం ఈరోజు అమ్మవారికి ఆఖరి శుక్రవారం కాబట్టి గజాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి వెండి కామాక్షి దీపం అనేది పెట్టుకున్నాను. పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా అలంకారణ అనేది చేసి ఈ శ్రావణ మాసం సంధ్యాదీపం పెట్టుకున్నానండి. సింపుల్ ఇప్పుడే పూజ అయిపోయిందనమాట. ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాను. ముత్యాలు, రంధ్రం లేనటువంటి ముత్యాలని చక్కగా అమ్మవారి అలంకరణలో ఉపయోగించాను. అమ్మవారికి చిట్టి గాజుల మాల లక్ష్మీదేవికి వేసి సింపుల్గా ఈ శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం ఆఖరి శుక్రవారం ఈ శ్రావణ మాసం చాలా సింపుల్గా పచ్చని చామంతులతో అమ్మవారికి పూజ అనేది చేశాను. 9 చామంతులు ఉండాలి కంపల్సరీగా అమ్మవారి పూజలో. శ్రీ లలితాదేవికి అమ్మవారి చామంతులు పెట్టి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటే ఈ శుక్రవారం రోజు సంధ్యాదీపం చాలా మంచిదనమాట. నేనైతే సింపుల్గా అమ్మవారి పూజ అనేది ఇలా చేసుకున్నానండి. మీ అందరికీ నచ్చితే ఒక చిన్న వీడియో పెడదామని పెట్టానమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. అమ్మవారు కమలం మీద ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానమాట. చూశారు కదండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. చూడంగానే నాదిష్టే తగిలేలా ఉందేమో అన్నంతగా అమ్మవారు కమలం మీద ఆసీనురాలైనారనమాట. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మని వేడుకుంటున్నాను. చూసారా, ఐశ్వర్య కొంచెం కూడా ఎప్పుడు పూజ గదిలో ఉంటే అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందండి ఆ తల్లి. శనివారం నాడు కంపల్సరీగా పూజ గదిలో పెట్టుకోండి. ఇలా కాయిన్స్ పెట్టి ఐశ్వర్య కుబేర కొంచెం శంకు చక్ర నామాలతో ఉన్నటువంటి ఐశ్వర్య కుబేర కొంచెం ఉంటే ఇంట్లో ధనధాన్యాలు సుభిక్షంగా ఉంటారు, అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, డబ్బుకు లోటు అనేది ఉండదు. అందరూ సిరి సంపదలతో ఉంటారండి. అమ్మ ఆశీర్వాదం ఉంటుంది, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట.
చూసారు కదండి నేను పూజ గదిని సింపుల్గా ఎలా అలంకరణ చేసుకొని ఈ శ్రావణ శుక్రవారం 4వ శుక్రవారం సింపుల్గా ఎలా పూజ చేశాను.